very important things for our spiritual life. ఈ వర్తమానములో ప్రభువారు మన యొక్క ఆత్మీయ జీవితం కొరకైనటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతుల గురించి ఆయన అక్కడ చెప్పాడు. In the first 12 verses, after talking about the beatitudes in 5th chapter, మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి 12 వచనాల్లో ధన్యతలను గురించి ఆయన మాట్లాడిన తర్వాత, that is from verse 3 to 12, in those 10 verses 9 times blessed, 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 the word repeats. And after talking about those beatitudes, 3వ వచనం నుంచి 10వ వచనం వరకు కూడా 9 పర్యాయములు ధన్యులు 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 అనేటువంటి మాట వాడతాడు. ఈ ధన్యతల గురించి మాట్లాడిన తర్వాత, actually what are beatitudes? నిజానికి ధన్యతలు అంటే ఏంటి? The qualities to be present in every citizen of the kingdom of God. దేవుని రాజ్యములో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా కలిగి ఉండాల్సినటువంటి లక్షణాలు, గుణాలవి. You and I, many times we tell we are not of this world, we belongs to the kingdom of God. చాలాసార్లు నేను చెప్తా